అధికారంలో రాకముందు యువతకు పెద్దపీట వేస్తారని 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాటలు మొత్తం కూడా పట్టించుకోకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు యువత మొత్తం కూడా నా వైపే చూస్తుందని. ఎందుకని నువ్వు మెగా డిఎస్సీ నిర్వహించావనా, గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు మొత్తం కూడా భర్తీ చేశావనా, బ్లాక్ పోస్టులు మొత్తం కూడా భర్తీ చేశావని యువత వైపు చూసిందా? ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం కూడా ఒకటే ఆలోచిస్తా ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాకముందు ఏవైతే మాటలు చెప్పారు, ఇప్పుడు ఏమైతే మాటలు చెప్తున్నారు అవన్నీ కూడా యువత మొత్తం గమనిస్తా ఉన్నారు. మీరు చెప్తా ఉన్నారు కదా యువత మొత్తాన్ని గప్పగుత్తుగా నాకు ఓట్లేసి గెలిపించారు, నెక్స్ట్ కూడా గెలిపిస్తారని. వాళ్ళు యువత మొత్తం కూడా ఓట్లు వేయడానికి కాదు, ఈసారి నువ్వు ప్రచారానికి ఇక్కడికి వస్తే యువత మొత్తం కూడా నేను చొక్కా పట్టుకొని నిలదీస్తారు. జగనన్నా నా జాబ్ ఎక్కడన్నా అని. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మా నాన్న పాలన రాజన్న పాలన అన్నారు. రాజన్న పాలన కాదు ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది, రావణ కాస్త జరిగిపోతుంది. యువతకి ఉద్యోగాలు లేవు. ఈ రోజుకి యువత మొత్తం కూడా జాబులు లేక చెప్పులు కొట్టుకునే స్థితిలోకి బీటెక్లు ఎంటెక్లు చదువుకునే యువకులు మొత్తం కూడా పోతా ఉన్నారు. స్విగ్గీల్లో జొమాటోల్లో ఎంటెక్లు బీటెక్లు చదివిన వాళ్ళు పనిచేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఎలా ఉందనేది కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం కూడా చూస్తా ఉన్నారని అఖిల భారత యువజన సమైక్య, అఖిల భారత విద్యార్థి సమైక్య నెక్స్ట్ కనుక ఇది కొనసాగితే మీ ఇల్లు ముట్టడి అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని అఖిల భారత యువజన సమైక్య డిమాండ్ చేస్తా ఉన్నాం.